హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. వారి మనసు వెన్నని ఇంకొకసారి రుజువు చేశారండి. మోడీ గారి దయార్ద్ర ఉదయానికి నమస్సుమాంజులు. జంతర్ మంతర్లో నిరసన తెలిపిన విద్యార్థులను వారు క్షమించారండి. ఎందుకంటే జంతర్ మంతర్లో నిరసన సందర్భంగా మోడీ గారు తన తిట్టిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. వాళ్ళంతా మన పిల్లలు, వాళ్ళు నిరసనకారులు అయినా కూడా వాళ్ళంతా మన పిల్లలే. వాళ్ళలో కొంతమంది నన్ను బాగా తిట్టారు, నాకు తెలుసు. కానీ వాళ్ళకి కావలసింది మార్గదర్శనమే కానీ శిక్షలు కాదు. వారిని క్షమిస్తున్నట్లు, వారికి శిక్ష చట్టపరమైన చర్యలు కావు అని మోడీ గారు వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారండి. ఎందుకు చెప్తున్నా జంతర్ మంతర్లో ఏం జరిగిందో ప్రపంచం అంతా చూశారు, మన భారతదేశం మొత్తం చూశారండి. కొంతమంది ఆకతాయి పిల్లలు మన అంత గొప్పోళ్ళు లేరని కొన్ని వేల మంది చూడగానే, ఆ యొక్క వాతావరణం చూడగానే మనమే రాజులు అని ఫీల్ అవుతారు. కొంతమంది పిల్లల యొక్క ఉద్దేశం అట్లా ఉంటుంది, ఆ యవ్వనం అటువంటిది. ఆ సందర్భంలో కొంతమంది ఆకతాయి పిల్లలు దుర్భాషలకు దిగారండి. వారు మాట్లాడిన మాటలు మోడీ గారిని ఉద్దేశించి కానీ సభ్య సమాజానికి తగినవి కావు. ఇది వాస్తవం. మోడీ గారిని, దివంగతురాలిన మోడీ గారి తల్లిని గారు కూడా దూషించారంటే ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడారు. మన భారతదేశంలో స్త్రీలు ఇలా మాట్లాడతారా? ఎంత వికారమైన మాటలో ఎవరికి అర్థం కావాలి. ఈవెన్ మోడీ గారు కూడా బాధపడ్డారు. మన ఆడబిడ్డలు కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి భాషను వాడగలరన్నది సాంస్కృతికంగా మనకి ఆశ్చర్యంగా కలిగిస్తుంది. యవ్వన దేశంలో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. పసితనం అంటే అదే. అందుకే నేను సమాజంలో క్రోధాన్ని అర్థం చేసుకున్నాను అని ఆయన చెప్తున్నానండి. సమస్య వారికి అర్థమైందంటున్నారు. ఈ పిల్లల్ని హక్కును చేర్చుకొని వారికి సరైన మార్గం చూపాల్సిన సమయం ఇది. వీళ్ళంతా తోవ తప్పిన పిల్లలు, వాళ్ళకి సరైన మార్గం చూపడం మన ధర్మం. వాళ్ళని శిక్షించడం ద్వారా లేదా వారిని కోర్టు చుట్టూ తిప్పుతూ వేధింపులు గురి చేయడం ద్వారా వారలా వేధింపులు గురి అయి మాట్లాడిన దారి తీసిన పరిస్థితులు మార్చలేము. నేను వాళ్ళని క్షమిస్తున్నా. సమాజం కూడా నా ఈ అభ్యర్థిని మన్నించాలి అని ఆయన గొప్పగా ప్రకటించారండి. ఎందుకంటే నా మనసులో ఆలోచన ఒకటే ఉందని చెప్తున్నా, మెదులుతుందని చెప్తున్నా మోడీ గారు. కొన్నిసార్లు మన పళ్ళ మధ్య నాలుక ఒకసారి కొరుక్కుంటామండి. కొరికినప్పుడు నాలిక రక్తం వస్తుంది. అప్పుడు పళ్ళు మనవే, నాలిక మంది. అందుకని అలాగే పిల్లలు కూడా మనవాళ్ళే కనుక వాళ్ళకి సరైన మార్గం చూపడం మన ధర్మం, మన విధి. దేశ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. ఆ పయనంలో ఈ యువత కూడా భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. దూషించడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. నేను ఎవరైతే పోరాటం చేశారు జంతర్ మంతర్, వాళ్ళ కోసం జీవిస్తున్నాను, పిల్లల కోసం జీవిస్తున్నాను, దేశ భవిష్యత్తు కోసమే జీవిస్తున్నానని ఆయన పిల్లల ఉజ్వల భవిష్యత్తునే ఆయన కోసం జీవిస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం అండి. అటువంటి మోడీ గారు తన వీడియో ద్వారా ఆ పిల్లల్ని ఉద్దేశించి, దేశ ప్రజల నుంచి తన యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి దేశ ప్రజలను ఉత్తేజపరిచారండి. ఆ యువత కూడా తెలుసుకోవాల్సిందే. నలుగురు చూడగానే మా అంత గొప్ప తూర్పును అనుకుని నోటికొచ్చి మాట్లాడతారు. అది తప్పండి. వాస్తవాలు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, ఎదుటి మనిషి యొక్క గొప్ప వ్యక్తిత్వం తెలుసుకోవాలి. అలా మాట్లాడిన వాళ్ళే గొప్పవాళ్ళు. అంత గొప్ప వ్యక్తి మోడీ గారు. మిమ్మల్ని క్షమించారంటే చాలా గొప్ప విషయం. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అతను మరి నిజంగా నేను ఆశ్చర్యం వేస్తుంది. అసలు నాకు ఇందిరాగాంధీకి మనవడని అనిపిస్తుంది, నాకు రాజీవ్ గాంధీ కొడుక అనిపిస్తుంది. నాకు చాలా బాధగా ఉంది రాహుల్ గాంధీ మాటలు వింటుంటే. నిన్న ఎవరైతే ఈ యొక్క జంతర్ మంతర్ ధర్నాల్లో చాలామంది పోలీసులు దెబ్బలు తిన్నారు. అంటే ఈ యొక్క స్టూడెంట్స్, నీట్ విద్యార్థులు ముసుగులో కొంతమంది క్రిమినల్స్, గూండాలు
ఈ యొక్క పార్టీల వ్యక్తులు చేరి వారు దాడి చేసి ఈ పోలీసులు గాయపరిచారండి. ఆ గాయాల వలన వాళ్ళకి అటు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. ఇళ్ళకొచ్చి ఆ యొక్క గాయాలకైన బాధలు తట్టుకోలేక ఆ కుటుంబాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి కోర్టులో కేసు కొట్టేసి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా బాధ ఎవరికి? మా బాధ ఏంటి? అని పోలీసులు అడగడం తప్పేం లేదు కదండీ! ఆ విషయం రాహుల్ గాంధీని అడిగారు విలేకరులు. మీరేమంటారంటే, "మీరు బీజేపీ మనిషా?" అన్నాడు. అంటే ఒక మంచి మాట అడిగితే బీజేపీ విలేకరైపోతాడా? ఏమి రాహుల్ గాంధీవయ్యా నువ్వు? ఛీ! నేను చాలా నీకసలకి నేను ఊహించుకున్నాను గానీ నీకంత లేదు. నీ దగ్గర నుంచి నీ కాంగ్రెస్ సంస్కృతి కొత్తగా మారింది. ఈ దరిద్రమైన సంస్కృతి. మీ నాన్నగారితోటే అది పోయింది. తర్వాత పివి నరసింహారావు కొంతకాలం నిలిపారు. తర్వాత మన్మోహన్ సింగ్ నిలిపారు. ఇప్పుడు దరిద్రం అంతా మీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ దరిద్రాన్నే మా యొక్క రాష్ట్రంలో కూడా ఆ నిష్ఠ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇలాగే మాట్లాడుతున్నాడు. క్రిమినల్స్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. ఛీ! నేర్చుకో. మోడీ గారిని చూసి నేర్చుకో. మారుతావు. మార్చుకో. నీ పద్ధతి మార్చుకో. నీకు అధికారం కావాలంటే పద్ధతి మార్చుకో. ప్రజల్ని ప్రేమించు. ప్రతి ఒక్కరిని ప్రేమించు. పెద్దవారు మోడీ గారు పిల్లల్ని క్షమిస్తుంటే నీకేమైందయ్యా? అర్థం లేకుండా మాట్లాడుతారు రాహుల్ గాంధీ. తెలుగు ప్రజలారా, భారతదేశ ప్రజలారా గమనించండి. ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న రాహుల్ గాంధీ లాంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచాలని, మన రాష్ట్రంలో జగన్మోహన్ దూరంగా ఉంచాలని, ప్రధాని మోడీ గారి యొక్క సదుద్దేశాన్ని, ఆయన మంచి మనసుని మనం పొగుడుతూ, ఆ యొక్క మనసు ఆయన చేసిన పనుల ద్వారా మనం కూడా అలాగే నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.